నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు. 2618 మంది హాజరు. వేద శాస్త్రాల పరిరక్షణకు అందరూ సహకరించాలి. తణుకు మండలం దువ్వా సభలో ఉద్బోధించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. అలరించిన వేద పారాయణం. జగన్ చేసిన మేలును జనంలోకి తీసుకువెళ్లాలని తాడేపల్లిగూడెంలో హేతో పలికిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. నిడదవోలులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడును మళ్లీ గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ. పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్వర్ణశిఖర ప్రతిష్ఠ మహోత్సవం. ఆధ్వర్యం వహించిన దాతలు, ఆలయ ఉప కమిషనర్. ద్వారకా తిరుమల రోడ్డు పక్కన ఉన్న ఫ్లెక్సీలను తొలగించుకున్న రాజకీయ పార్టీలు. అమలు చేసిన ఎన్నికల కోడ్. జిల్లాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఓటర్ను భాగస్వామిని చేయడానికి అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. జిల్లాలో మొత్తం 14,61,337 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. సమగ్రమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వీలుగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు చెప్పారు. విలువైన ఈ ఎన్నికల ప్రక్రియలో ఇంటి నుంచి బయటకు రాలేని వికలాంగులకు, 85 ఏళ్లు దాటిన వృద్ధుల ఇళ్ల నుంచే ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పనికి వచ్చినాయి. దే హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్. సో సిటిజన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు సి విజిల్ ద్వారా ఎప్పుడైనా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ ఉంటే సి విజిల్ అప్లికేషన్లో వెళ్ళి ప్రూఫ్తో సహా సబ్మిట్ చేస్తే ఇన్ 100 minutes ఈ ఎఫ్ఎస్టీస్ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయాలి. ఈ డైరెక్షన్ కూడా జిల్లాలో ఇవ్వడం జరిగింది. సో 20 ఎఫ్ఎస్టీ టీమ్స్, 38 విఎస్టీ టీం, 7 వివిటి టీం కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ ఎక్స్పెండిచర్, నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్. సో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో గత ఎలక్షన్స్లో కూడా పార్లమెంటరీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చారు అండ్ 3 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యున్సీస్ కూడా వచ్చారు. సో ఈసారి కూడా 4 నుంచి 5 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు. సో ఈ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ ఉంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, అకౌంటింగ్ టీమ్ కూడా బేసిక్లీ మనం ఏర్పాటు చేశాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కాకుండా మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఈరోజు నుంచి ఫంక్షన్లో వచ్చింది. సుమారుగా ఒక 10 టీమ్స్ పెట్టాము. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము. ఇంకా కాకుండా 1950 సి విజిల్, సువిధ, ఈఎస్ఎంఎస్ కూడా ఒక టీం పెట్టాము అండ్ ఒక కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాము. అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ ఉండొచ్చు. సో ఈ నంబర్స్ కూడా నేను పబ్లిక్కి తెలియపరిచేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 4,209 మంది దరఖాస్తు చేసుకోగా 2,618 మంది హాజరయ్యి 1,591 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 2,596 మంది హాజరు కాగా 1,613 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర పత్రాలను పూర్తి బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్ కు, అనంతరం విజయవాడకు తరలించారు.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వేద శాస్త్రాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి పాటించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఉద్బోధించారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆదివారం నిర్వహించిన వేదశాస్త్ర పండిత సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేద విజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడే మన సనాతన ధర్మాలు పరిరక్షించబడతాయని ఆయన చెప్పారు. అనంతరం వేద పండితులు నిర్వహించిన వేద ఘోష అందరినీ అలరించింది. కానీ మీ సబ్జెక్టు ద్వారా వేద మంత్రం లేకపోతే మన సంస్కారాలు లేవు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల వల్ల అందరూ వేదం చదువుకునే పరిస్థితి లేదు. కానీ దాని యొక్క విశిష్టత అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకొని ఆ వేదాధ్యయనం చేసిన వారిని మనం గౌరవించుకుంటూ వేదము, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడాను ఈ వేద వాంగ్మయము ఇదంతా కూడాను మన యొక్క సనాతన ధర్మానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి పునాది. ఇవాళ ఇంకా కాలం జరిగిపోయి యుగాలు జరిగిపోయినా ఆ రాముడిని మనం ఈ రోజున ఆరాధ్యం. ఆ రాముడు యొక్క మన దేశ పౌరుడి యొక్క ఒక గుర్తింపు, ఒక మన ధర్మానికి ఒక చిహ్నం, మన పురుషుడి యొక్క క్యారెక్టర్ కదా రాముడు అనేటువంటి మన నిదర్శనము, ఒక స్కేల్. అది మన జీవన ధర్మానికి ఆయన జీవితం ఒక స్కేల్గా మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ రోజున అంత గొప్పగా రామాలయంలో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. చిర్రావూరి శ్రీరామ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పండితులను సన్మానించి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది చల్లా ధనుంజయ్ పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఆదివారం ఇంటి నుంచి బయటకు రాలని 10 మంది వృద్ధుల ఇళ్లకు సంచార చట్టం ద్వారా వెళ్లి వైద్య సేవలు అందించారు. వేల్పూర్కు చెందిన పుట్ట చక్రధర్రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, వడ్లమని పార్వతులు సహకరించారు. బాపట్ల జిల్లా చిలకలూరిపేట సమీపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైందని ఈ సభలో పాల్గొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. ముగ్గురు అగ్రనేతలు వేదికపైకి రాగానే సభకు విచ్చేసిన జనం ఉత్సాహంగా నినాదాలిచ్చి మద్దతు పలికారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీలు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటనలు.